జగాలనేలే జగన్మాతకు తన శరీరంలో అర్ధభాగం ఇచ్చినవాడు శివుడు. అందువల్లనే తన భక్తులను అనుగ్రహించే విషయంలో అమ్మ మనసుతో ఆరాటపడతాడు. అంకిత భావంతో అర్చిస్తే భక్తులకు వశమైపోతాడు. ఆ దేవదేవుడు ఆవిర్భవించిన ప్రసిద్ధ క్షేత్రాలలో కాశీకి ప్రథమ స్థానం, ప్రధానమైన స్థానం దక్కుతుంది. అలాంటి కాశీక్షేత్రానికంటే పురాతనమైనదిగా తమిళనాడులోని విరుదాచలం పేర్కొనబడుతోంది. విరుదగిరీశ్వరుడిగా ఆ స్వామి పూజాభిషేకాలందుకునే ఈ పవిత్రమైన ప్రదేశమే ఈ వారం దివ్యక్షేత్రం. తమిళనాడుకి ఆలయాల నగరం అనే పేరు ఉంది. ఇక్కడ ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు తరతరాలుగా భక్తులను పునీతుల్ని చేస్తున్నాయి, మరింత మహిమాన్వితమైనవిగా మారుస్తున్నాయి. అసలు ఈ ప్రాంతమే ఒక ప్రధానమైన దేవాలయం. ఆ ప్రాంగణంలో మిగతా ఉపాలయాలు అలరారుతున్నాయేమో అనిపించేలా ఇక్కడ అనేక దేవాలయాలు విరాజిల్లుతూ కనిపిస్తాయి. భక్తజన సందోహంతో కళకళలాడుతూ దర్శనమిస్తాయి. తమిళనాడులో ఎన్నో శైవ క్షేత్రాలు వెలసిల్లుతున్నాయి. ప్రతి క్షేత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా, చారిత్రక పరంగా ఎన్నో విశేషాలను పెనవేసుకుపోయి గతంలోకి జారిపోయిన ఘనకీర్తిని మనకు పరిచయం చేస్తూ ఉంటాయి. అలాంటి ప్రాచీనమైన శివాలయాలలో ఒకటిగా ఇక్కడి కడలూరు జిల్లా పరిధిలో విరుదగిరీశ్వర ఆలయం వెలుగొందుతోంది. స్వామి ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించాడు. లోక కళ్యాణం కోసం ఆదిదేవుడు కైలాసాన్ని వీడి కదిలి వచ్చాడు. దేవతల కోరిక మేరకు, మహర్షుల మనవి మేరకు ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు. అలా ఆ మహాదేవుడి పాదస్పర్శచే ఆవిర్భవించిన మహిమాన్విత క్షేత్రంగా విరుదాచలం కనిపిస్తుంది. విరుదాచలం అంటే వృద్ధాచలం అని అర్థం. మహాదేవుడు పర్వత రూపంలో ఆవిర్భవించిన కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు భూమి సమతుల్యత కోసం కొన్ని పర్వతాలను సృష్టిస్తాడు. అయితే అప్పటికే సదాశివుడు తాను ఈ ప్రాంతంలో పర్వత రూపంలో ఉన్నట్టుగా చెప్పాడట. బ్రహ్మ సృష్టించిన పర్వతాల కంటే ముందు నుంచి ఉన్న పర్వతం కావటం వలన ఇది మరింత పురాతనమైన పర్వతంగా చెప్పబడుతోంది. అన్నింటికంటే పాతది, పురాతనమైనది అనే అర్థంలో ఈ క్షేత్రానికి విరుదాచలం అనే పేరు వచ్చింది. విరుదాచలం క్షేత్రంలో స్వామివారు విరుదగిరీశ్వరుడిగా, అమ్మవారు వృద్ధాంబిక పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఎత్తైన గోపురాలు, ప్రాకారాలకు ఆవల అందంగా తీర్చిదిద్దిన విమాన గోపురాలు, దేవతలకు ఆహ్వానాన్ని పలుకుతూ ధ్వజస్తంభాలు, మందిరాల నుంచి వినిపించే వేద పఠనాలతో ఒక ఆధ్యాత్మిక ప్రపంచం మన కనుల ముందు ఆవిష్కృతమవుతుంది. ఆ పరమశివుడి పాదాల చెంతకి చేరుకున్న అనుభూతి కలుగుతుంది. ఇది కాశీక్షేత్రానికంటే పురాతనమైనదని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే దీనిని వృద్ధ కాశీ అని కూడా అంటారు.
కాశీక్షేత్రంలో దైవానుగ్రహం చేత మరణించిన వారికి ముక్తి కలుగుతుంది. అలాగే ఈ క్షేత్రంలో రాలిపోయిన జీవులు మోక్షాన్ని పొందుతాయని అంటారు. కాశీక్షేత్రాన్ని దర్శించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో, ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అంతకంటే కొంచెం ఎక్కువ పుణ్యమే వస్తుందనేది పురాణ కాలం నుంచి ఉన్న విశ్వాసం. అందువల్లనే కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. ఇది పాపాలను దహించడంలో అరుణాచల క్షేత్రంతో సమానమైనదిగా చెబుతారు. అరుణాచలం వెళ్లిన వారు అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజులలో, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున అరుణగిరికి ప్రదక్షిణ చేసే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున విరుదాచలానికి భక్తులు ప్రదక్షిణ చేస్తారు. ఆ సమయంలో విరుదగిరీశ్వరుడి నామస్మరణ ఈ ప్రాంతమంతా మారుమ్రోగుతుంది. ఆ నామం విశ్వమంతటా పరుచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇలా కాశీ, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల దర్శన ఫలితాన్ని అందించే విరుదాచలం ఇక్కడి మణిముత్తర్ నదీ సమీపంలో విరాజిల్లుతోంది. రాజగోపురం చేరుకోవడానికి ముందే ప్రవేశద్వారం మాదిరిగా విశాలమైన మంటపం కనిపిస్తుంది. 20 కాళ్ల మంటపం దాటుకుని వెళ్లగానే పొడవైన ప్రాకారాలు, ఎత్తైన రాజగోపురం ఆలయ వైభవాన్ని సగర్వంగా చాటుతున్నట్టుగా అనిపిస్తుంది. శివలీలా విశేషాలకు సంబంధించిన శిల్పరాశితో ఔరా అనిపించే గోపురం ఇది. ప్రధానమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే విశాలమైన ప్రదక్షిణ మార్గం కలిగిన ఆలయాలు, మందిరాలు, మంటపాలు కనువిందు చేస్తాయి. 100 కాళ్ల మంటపం ఈ ఆలయ వైభవానికి, ఘనతకు ఓ నిలువెత్తు నిదర్శనం. దూర ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చిన భక్తులను ఈ మంటపం అక్కున చేర్చుకుని సేద తీరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలనాటి రాజుల అపారమైన భక్తి విశ్వాసాలను ఇక్కడి ప్రతి శిల్పం ఒక పాఠంలా వినిపిస్తున్న భావన కలుగుతుంది. ప్రాచీన కాలంలో తిరుముదుకుండ్రం, పഴమలై కోయిల్ అనే పేర్లతో పిలువబడిన ఈ క్షేత్రంలో 5 సంఖ్య ఎంతో వైశిష్ట్యాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. విరుదగిరీశ్వర, పഴమలైనాథర్, విరుదాచలేశ్వర్, ముదుకుండ్రేశ్వర, వృద్ధగిరీశ్వర అనే 5 నామాలతో స్వామి పిలువబడుతూ ఉంటాడు. అలాగే అమ్మవారు 5 నామాలతో కొలువబడుతూ ఉంటుంది. విరుదగిరీశ్వర ఆలయం 5 ప్రాకారాలను కలిగి ఉంటుంది. ఇంద్రనంది, వేదనంది, ఆత్మనంది, మాలిదేయనంది, ధర్మనంది అనే 5 నందులు కొలువై ఉంటాయి.
ఆయా ప్రదేశాలలో దశభుజ గణపతి, వల్లభ గణపతి, అజాత్ వినాయగర్, మాతృ ఉరైత వినాయగర్, ముప్పిళ్లయార్ పేర్లతో 5 వినాయకమూర్తులు దర్శనమిస్తారు. ప్రధానమైన ఆలయంలో భాగంగా అర్ధ, ఎడైకజి, తాపన, మహా ఇసాయి అనే 5 మంటపాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి 5 రకాల పూజల్ని నిర్వహించడం తరతరాలుగా వస్తోంది. తిరువనందాల్, కలశాంతి, ఉచ్చికాల, సాయరక్ష, అర్ధజామ అనే 5 రకాల పూజలు ఇక్కడ తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పూజించబడే శివుడు, శక్తి గణపతి, సుబ్రహ్మణ్యుడు, భైరవుడికి కలుపుకొని 5 రథాలు ఉండడం మరో విశేషం. కొన్ని ఎకరాల ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం అడుగడుగునా విస్మయుల్ని చేయకుండా వదిలిపెట్టదు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే ఒక ప్రశ్నకు సమాధానంగా సెంబియన్ మహాదేవి పేరు వినిపిస్తుంది. ఆమె గండరాదిత్య చోళుని భార్య, ఉత్తమ చోళుని తల్లి. ఆమె గొప్పతనం గురించిన అనేక కథలు ఇప్పటికీ ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. అనేక క్షేత్రాలలో ఆమె నిర్మించిన ఆలయాలు అసమానమైన ఆమె భక్తి శ్రద్ధలకు అద్దం పడుతూ ఉంటాయి. బిరుదగిరీశ్వరుడు కొలువైన ఆలయంలో ప్రధానమైన మంటపం అనేక స్తంభాలను కలిగి ఉంటుంది. స్వామివారి గర్భాలయానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందంటే లోపల ఎంత దూరం నడవాలనేది అర్థం చేసుకోవచ్చు. గర్భాలయం దిశగా అడుగులు వేస్తుంటే ఇరువైపులా స్తంభాల వరుస ఆశ్చర్యపరుస్తుంది. స్వామివారి వైపు తిరిగిన స్తంభాలపై, ముఖభాగాలపై దేవీ దేవతలు, నాయనార్ల శిల్పాలు దర్శనమిస్తాయి. గర్భాలయంలో స్వామివారి దివ్యలింగం దర్శనమాత్రం చేతనే ధన్యుల్ని చేస్తూ ఉంటుంది. దేవతలు, మహర్షులు సేవించిన స్వామి, మహాభక్తులు, కవిగాయకులు కీర్తించిన స్వామి మన కనుల ముందు నిలిచినప్పుడు మనసు బరువెక్కకుండా ఉండదు, కళ్లల్లో తడిచేరకుండా ఉండదు. ఏ జన్మలో చేసిన ఏ పుణ్యమో ఇలా నీ ముందు నిలబెట్టింది నీలకంఠ అంటూ ఆర్తిని పొందని హృదయం ఉండదు.
స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి నిదర్శనంగా ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. తిరువారూర్లోని త్యాగరాజస్వామి వారి ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అక్కడి భక్తుల భోజనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సుందరార్ అనే భక్తుడు అనుకుంటాడు. స్వామిని అనేక రకాలుగా కీర్తిస్తూ దారి పొడవునా విరాళాలు సేకరిస్తూ వెళుతుంటాడు. అప్పుడు విరుదగిరీశ్వరుడు ఆయన్ని ఆపి మరీ పాడించుకున్నాడట. సుందరార్ కీర్తనలకు ఆనందించిన ఆదిదేవుడు ఆయనకు 12,000 బంగారు నాణాలను బహుమతిగా ఇస్తాడు. దారిలో దొంగలు ఉండొచ్చని, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా తీసుకుని వెళ్లాలని సుందరార్ ఆందోళన వ్యక్తం చేస్తాడు. ఇక్కడి మణిముత్తర్ నదిలో ఆ బంగారు నాణాలు వేసి తిరువారూర్ ఆలయంలోని పుష్కరిణిలో నుంచి ఆ నాణాలను తీసుకోమని స్వామివారు సెలవిస్తాడు. సుందరార్ అలాగే చేశాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడి నదికి అక్కడి పుష్కరిణికి మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా జరిగిన ఈ సంఘటన మహాదేవుని మహిమగా చెబుతారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ మార్గంలో అమ్మవారి ఆలయం అలరారుతూ ఉంటుంది. ప్రధానమైన ఆలయంలో భాగంగా ఉన్నప్పటికీ ఇది అంత చిన్న ఆలయమేమీ కాదు. అందంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం విశాలమైన మంటపాలతో, అందమైన నగిషీలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఇక్కడి అమ్మవారిని వృద్ధాంబికగా, బాలాంబికగా 2 విధాలుగా కొలుస్తుంటారు. అందుకు కారణంగా కూడా ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. నమశివాయర్ అనే భక్తుడు ఈ మార్గంలో ప్రయాణిస్తూ చీకటి పడడంతో ఇక్కడ ఆగిపోతాడు. ఆయన కవి, గాయకుడు కూడా. ఆ రాత్రి ఆయనకి బాగా ఆకలవుతూ ఉంటుంది. అప్పుడు ఆయన ఆర్తితో వృద్ధాంబికను వేడుతూ ఒక పద్యం పాడతాడు. అప్పుడు అమ్మవారు వచ్చి వృద్ధులు భోజనం వండి తేలేరని అంటూ అదృశ్యమవుతుంది. అప్పుడు ఆయన ఆ మాటను సరిచేసుకుని పాడడంతో అమ్మవారు యువతిగా వచ్చి ఆయనకి భోజనాన్ని అందించిందని అంటారు. అప్పటి నుంచే ఇక్కడి అమ్మవారిని బాలాంబికగా కూడా కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శివుడు, శక్తితో పాటు వినాయకుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, భైరవుడు కూడా పూజలందుకుంటూ ఉంటారు. నేలబారుకి కాస్త దిగువన ఉన్న వినాయకుణ్ణి పాతాళ గణపతిగా కొలుస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవాలనుకున్న భక్తులు 18 మెట్లు దిగి లోపలికి వెళ్లవలసి ఉంటుంది. ఇక శైవ సిద్ధాంతాలకు ప్రతీకగా సుబ్రహ్మణ్యుడు ఇక్కడ 28 శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఉపాలయాలను దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలోని ఓ మూలన గల వన్ని చెట్టు దగ్గరికి చేరుకుంటారు. 1700 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పుకునే ఈ చెట్టుకు భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు. ఈ చెట్టు ఆకులు బంగారు నాణాలుగా మారిపోయిన ఓ ఆసక్తికరమైన కథనం మనకిక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడి గ్రామస్తులు కరువు బారిన పడతారు. తమ ఆకలి తీర్చుకోవడానికి అవసరమైన వస్తు సామగ్రిని కొనుక్కునే అవకాశం కూడా లేక తల్లడిల్లిపోతుంటారు. తాను స్వామివారి ఆలయ పునరుద్ధరణ చేపడతానని, అందుకు సహకరిస్తే ఏ రోజు కూలి ఆ రోజు ఇస్తానని వారితో విభాసిత మహర్షి చెబుతాడు. దాంతో పునరుద్ధరణ పనులలో వాళ్లు పాల్గొంటారు. ప్రతిరోజు సాయంత్రం పనులన్నీ పూర్తవగానే ఆ మహర్షి ఇక్కడి వన్ని చెట్టు ఆకుల్ని తెంపి కూలీగా వారికిచ్చేవారట. ఆ ఆకులు వారి కష్టానికి తగిన ఫలితంగా బంగారు నాణాలుగా మారిపోయేవి. చేసుకున్న వారికి చేసుకున్నంత అనే నానుడి ఇక్కడి నుంచి వచ్చినదేనని అంటారు. ఆనాటి సంఘటనకు నిదర్శనంగా నిలిచిన ఆ చెట్టును చూస్తూ ఉంటే కలిగే అనుభూతి అక్షరాలకు అందనిదనే చెప్పాలి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అనునిత్యం స్వామివారికి అభిషేకం, అలంకారం, నైవేద్యం, హారతి, నాదస్వరం, వేద పఠనం సాగుతుంది. ఉదయం 5:30 నుంచి రాత్రి 8 గంటలలోగా 5 వేళల్లో ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. సోమ, శుక్రవారాలలో, అమావాస్య, పౌర్ణమి తిథులలో విశేషమైన పూజల్ని జరుపుతారు. మహాశివరాత్రి పర్వదినం, వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో
స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన వ్యాధులు బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సదాశివుడు ధనాన్ని ప్రసాదిస్తాడు అనడానికి నిదర్శనంగా సుందరార్ కథ వినిపిస్తూ ఉంటే ఆర్తితో పిలిచినంతనే అమ్మవారు ఆకలి తీరుస్తుంది అనే కథనం నమశివాయర్ విషయంలో ప్రచారంలో ఉంది. ఈ సంఘటనల కారణంగా స్వామివారు అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారనే విషయం స్పష్టమవుతూ ఉంటుంది. పురాణాలతో ముడిపడిన పుణ్యక్షేత్రం, చారిత్రక నేపథ్యం కలిగిన దివ్యస్థలం, పర్వత రూపంలోనూ లింగ రూపంలోనూ ఆవిర్భవించిన శివుడు, సంపదల నొసగే విరుదగిరీశ్వరుడు, ఆకలి తీర్చే అమ్మవారు, ఊరంతా ఆలయం, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక సముదాయం, పత్రాలను పసిడి నాణాలుగా మార్చిన వృక్షం, ఇలా ఎన్నో విశేషాలతో విరుదాచలం అలరారుతూ ఉంటుంది. అలాంటి ఈ దివ్యక్షేత్రం అడుగడుగునా కనులను కట్టిపడేస్తుంది, మనసును మధుర జ్ఞాపకాల మహానదిగా మార్చేస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చెన్నైలోని కీళంబాకం బస్టాండ్ నుంచి విరుదాచలానికి వెంటనే బస్సులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విల్లుపురానికి రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని ఈ దివ్యక్షేత్రానికి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.